Yours? విష్ణు గారు, హలో సార్, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా బాగుంది. అంటే పంజాబ్ వచ్చి దగ్గర దగ్గర సార్ కూర్చోవచ్చు సార్, పర్లేదు సార్, పర్లేదు సార్ కూర్చోవచ్చు సార్, కూర్చోండి సార్, లేకపోతే నేను కెమెరా. సార్ పంజాబ్ వచ్చి 14 years అవుతుంది. సో అంటే మేకింగ్ అని దాని గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు, చాలా మంచి స్టైలిష్ ఫిల్మ్ అని. బట్ పంజాబ్ తర్వాత విష్ణు గారు ఎందుకు తెలుగులో సినిమాలు చేయలేదా, లేకపోతే ఆ రిజల్ట్ వల్ల ఏమైనా అప్సెట్ అయ్యి వేరే లాంగ్వేజ్కి సార్ ఇప్పుడు వెళ్ళి? రిజల్ట్స్ డజంట్ మ్యాటర్ అండి. ఎందుకంటే ఒక క్రియేటర్గా వీ వాంట్ టు ఎక్స్ప్లోర్. ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఒక బిల్లా జరిగిన తర్వాత అది రీమేక్ నేను చేసి ఉండొచ్చు, కానీ దాని తర్వాత అదే ప్యాటర్న్లో అది మా కంఫర్ట్ జోన్ అనమాట. ఎందుకంటే అది చాలా ఈజీగా వస్తుంది నాకు, సో అది చేయొచ్చు మనకు. కానీ దాని తర్వాత ఒక స్టాగ్నేట్ అయిపోతుంది. క్రియేటర్గా మనకి ఏది ఎక్స్ప్లోర్ చేయడానికి, ఇప్పుడు ఆ ఎక్స్ప్లోర్ చేయాలని, కొత్త కొత్త జానర్స్ ట్రై చేయాలని అనుకున్నాను కదా. అందుకే షేర్షా లాంటి ఒక సినిమా జరిగింది. సో అంటిల్ వి వన్ నేషనల్ అవార్డ్, నంబర్ ఆఫ్ ఐఫా, నంబర్ ఆఫ్ ఫిల్మ్ఫేర్ అండ్ ఇంక్లూడింగ్ నేషనల్ అవార్డ్ వి వన్. ఇప్పుడు ఆ ఓపెన్నెస్, ఆ ఎక్స్ప్లోర్ చేయడానికి అలా ఐడియా లేకపోతే ఒక షేర్షా జరిగేది కాదు, ఒక ప్రేమిస్తావా జరిగేది కాదు. సో ఐ లవ్ టు ఎక్స్ప్లోర్ జానర్స్. రిజల్ట్స్ ఇస్ డిఫరెంట్ అండి. ఐ థింక్ ఎవ్రీ ఫిలిం వీ లెర్న్, మనం నేర్చుకుంటున్నాం, అండ్ ఎవ్రీ ఫిలిం వీ విల్ ట్రై డిఫరెంట్ జానర్స్ అనమాట. సో దట్ ఎక్సైట్మెంట్ మనకు ఉండాలంటే ఆ కంఫర్ట్ జోన్ మనం బ్రేక్ చేస్తేనే మనకు ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు వరకు ఈవెన్ నాకు ఒక 2-3 ప్రపోజల్ తెలుగులో వచ్చినా కూడా ఎక్కడైనా ఇరుక్కుపోతాను అనమాట. ఎందుకంటే అజిత్ సార్తో 2 సినిమాల తర్వాత ఒకటి చేయాలంటే ఇన్ని సంవత్సరాలుగా నా వల్ల కుదరలేదు, ఎందుకంటే హిందీలో ఇరుక్కున్నాను అనమాట. సో దాని తర్వాత కోవిడ్ వచ్చింది. సో నౌ ఐ థింక్ ప్రాబబ్లీ నేను ఇంకొక తెలుగు సినిమా చేయకపోతే మా అమ్మ చంపేస్తుంది నన్ను, ఖచ్చితంగా చంపేస్తారు నన్ను. సో అండ్ ఐ వుడ్ లవ్ టు డూ ఇట్ బికాస్ ఇట్స్ మై మదర్ టంగ్ అనమాట. సో ఐ వుడ్ లవ్ టు డూ ఇట్. సో ఐ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ అండ్ డూ ఇట్ వెన్ ద టైమ్ పర్మిట్స్. విష్ణు సార్ సార్ అంటే మొత్తం మీ సినిమాలన్నీ యాక్షన్ అండ్ మాఫియా ఈ బ్యాక్గ్రాప్లో ఉంటాయి. బట్ ప్రేమిస్తావు చూస్తే ప్యూర్ లవ్ లా కనిపిస్తుంది, లవ్వే. బట్ దీంట్లో మీకు ఏమైనా ఛాలెంజెస్ అనిపించిందా ఈ లవ్ స్టోరీ? కొంచెం మీకు కొత్త జోనర్ కదా. అవునండి, డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు మాఫియా అనేటప్పుడు, మాఫియా అప్పుడు మేము పట్టీలు చేసినప్పుడు, బిల్లా చేసినప్పుడు అనుకో, కొన్ని పట్టీలు వచ్చి ఇట్స్ వెరీ రా గ్యాంగ్స్టర్ ఫిల్మ్. ఆ పట్టికి వచ్చేది చాలా ఫ్రెష్ అనమాట, ఎందుకంటే చాలా ఎగ్జిస్ట్ అయ్యేది అలా బాంబేలో, చెన్నైలో, చాలా సెక్టర్స్లో. ఇప్పుడు మాఫియా ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది. ద హోల్ మాఫియాస్ చేంజ్. ఇప్పుడు మాఫియా ఎవరెవరు ఉంటుంది, వీ నో హూ ఇట్ ఇస్. సో దట్ హోల్ ప్రాసెస్ ఇస్ చేంజ్డ్ అనమాట. సో ఇప్పుడు వెన్ యూర్ ట్రయింగ్ రొమాన్స్, ఇప్పుడు అందరి జీవితంలో లవ్ ఉంటుంది, మాఫియా ఉండేటప్పుడు కూడా దాంట్లో కూడా లవ్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ ఈ ఈ జనరేషన్స్లో, అదే నేను చెప్పాను కదా ముందు, వాళ్ళ రిలేషన్షిప్స్ని ఎలా చూస్తున్నారో నాకు చాలా విచిత్రంగా అనిపించింది అనమాట. సో అందుకే అది ట్రై చేయాలా, ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు మాట్లాడేటప్పుడు, మళ్ళీ మన అసిస్టెంట్స్, మళ్ళీ వాళ్ళు రొమాన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఎలా త్వరగా సెట్ ఆగిపోతే అలా విడిపోతారనమాట. ఇలా బ్రేక్ అనమాట, ఇలా బ్రేక్ హౌ విల్ యూ బ్రేక్? దాని తర్వాత దే విల్ రియలైజ్ దేర్ మిస్టేక్స్. మిస్టేక్స్ రియలైజ్ చేసిన తర్వాత ఒక్కటిగా దే విల్ జాయిన్ టుగెదర్. అప్పుడు ట్రూ రొమాన్స్ ఇంతవరకు జరిగింది అన్నమాట. అన్నీ ఇన్ఫాక్చువేషన్ అనమాట. ద రియల్ లవ్ ఇస్ వెన్ యూ రియలైజ్, యాక్సెప్ట్ ద పర్సన్ విత్ ఆల్ ద ఫ్లాస్. అప్పుడే ట్రూ రొమాన్స్, ట్రూ లవ్ బిగిన్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Vishnu sir, as a person, is a lover boy. Okay? So, love story was not a challenge for Vishnu sir. Just wanted to make it clear. సార్ If you say that I'm a lover boy, they will think so many things. Be very clear. Not like that. No, in real life itself, his love story, the way he got married to his wife, is a beautiful, beautiful story, and it's so Vishnu sir. I meant it like that. So, original gave lover boy. So, love story was not a challenge. సార్ విష్ణు గారు, Sir, చెప్పండి సార్. వెంకట్ ఎన్టీవీ సార్. ఈ బ్రేకప్ స్టోరీస్ ఇప్పటివరకు చాలా వచ్చాయి కదా, వాటితో కంపేర్ చేస్తే ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి సార్? బ్రేకప్ స్టోరీ. So this is not a breakup story. Let me just be. It's a story about two people. ఇప్పుడు ఒక స్టోరీ ఒక ఇద్దరి గురించి అంటే 100 ప్యాటర్న్లు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మన ఎక్స్పీరియన్స్, నేను చూసింది ఎలా చూపించాలో, నేను ఎక్స్పీరియన్స్ అయింది, నేను కనుక్కునేది ఏంటంటే అది దీంట్లో చూపిస్తాను అన్నమాట. సో అది మెయిన్. ఎందుకంటే అదే నేను చెప్పాను కదా, ఇప్పుడు బ్రేకప్ అయితే ఈజీ అండి, బ్రేకప్ స్టోరీ కాదు ఇది. వీళ్ళు చేరిన తర్వాత వాళ్ళ తప్పుని రియలైజ్ చేస్తున్నారు చూడండి. దట్ ఈస్ వేర్ అట్ ఆల్ గివెన్ జనరేషన్స్ లవ్ ఇస్ ఆల్వేస్ గోయింగ్ టు బీ దేర్ అండి. అది ఎప్పుడు పోదు. ఈ జనరేషన్ మన జెన్ జీ వచ్చినా, XYZ ABCD ఎన్ని వచ్చినా, దట్స్ ఆల్వేస్ గోయింగ్ టు బీ దేర్. అండ్ ఇట్స్ అవర్ డ్యూటీ టు రిమైండ్ ఆల్ జనరేషన్స్ వాట్ లవ్ ఇస్ అండ్ వాట్ వీ ఎక్స్పీరియన్స్. ఇట్స్ అ పర్స్పెక్టివ్ అనమాట.
మీరు తీసిన సినిమాలు అంటే పంజాయ్ కానీ బిల్లా ప్రతిదీ కూడా పెద్ద స్టార్స్తో చేశారు. ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా మూవీస్. ఏ డైరెక్టర్ అయినా పాన్ ఇండియా లెవెల్లో ఆలోచిస్తున్నారు. సో ఇది పాన్ ఇండియా కాదు కదా? ఇది డెఫినెట్గా పాన్ ఇండియా కాదండి. దిస్ ఇస్ ప్యూర్లీ అ లవ్ స్టోరీ విచ్ ఇస్ రీజనల్ అండ్ వీఆర్ రిలీజింగ్ ఇట్ నౌ ఇన్ తెలుగు అండ్ అదర్ లాంగ్వేజెస్. సో ఇట్స్ నాట్ అ పాన్ ఇండియన్ ఫిల్మ్ అనమాట. సో ఇందాక పవన్ గారి గురించి చెప్పారు. అవునండి. ఆయనలో అంటే ఆయన పొలిటీషియన్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేశారు అప్పట్లో, ఆయన అలా చూసినప్పుడు అబ్జర్వ్ చేసింది. లేదండి, ఇప్పుడు జనరల్గా మాట్లాడేటప్పుడు మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది. నాకు ఆ ఫీలింగ్ ఉండింది అనమాట, కానీ తన దగ్గర అడగలేదు, చెప్పలేదు. సో ఐ హ్యాడ్ దట్ ఫీలింగ్. ఎందుకంటే ఏదైనా ఒక ప్రాబ్లం ఏదైనా ఉంటే ఒక ప్యాషన్తో మాట్లాడతారు చూడండి. సో అప్పుడు నాకు అనిపించింది అనమాట. కానీ ఇప్పుడు సార్ వచ్చి అనౌన్స్ చేసిన తర్వాత, ఎందుకంటే సార్ ఆ పొలిటికల్ టచ్ ముందు నుంచి ఉండిందనమాట. సో అది నాకు అంత డీటెయిల్ తెలీదు, కానీ నాకు ఆ ఫీలింగ్ ఉండింది. సో తను అనౌన్స్ చేసి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యేటప్పుడు ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. మరో తెలుగు సినిమా చేయాలనుకుంటున్నారు కదా, ఎవరితో అనుకుంటున్నారు? అంటే స్టార్స్ మీకు? ఐ లవ్ టు వర్క్ విత్ ఎవ్రీబడి. నేను ప్రభాస్ గారిని కలిసాను నేను, అండ్ మహేష్ బాబు వచ్చి నా క్లాస్మేట్ అనమాట స్కూల్లో. సో బట్ వీ హెవ్ నెవర్ వర్క్ టుగెదర్. అండ్ నాకు చాలా ఎప్పుడు చాలా హ్యాపీ అనిపించింది అంటే, షేర్ షా రిలీజ్ అయినప్పుడు ఇద్దరు నాకు ఫస్ట్ ఫోన్ చేశారన్నమాట. మాట్లాడింది ఫస్ట్ ఫోన్ చేసి నాకు కమల్ సార్, సెకండ్ నాకు ఫోన్ చేసింది బన్నీ, అల్లు అర్జున్. ఎందుకంటే ఒకే డైస్లో ఒక నేషనల్ అవార్డులో ఇద్దరు, కానీ బన్నీ గారు వచ్చి పుష్పకి విన్ చేశారు, నేను వచ్చి షేర్ షాకి విన్ చేశాను. సో హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు కాల్ అండ్ వీ ఆల్వేస్ హ్యావ్ ఎ లాంగ్ అసోసియేషన్ అనమాట. సో ఖచ్చితంగా ఒక కథకి వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారో, టైం కరెక్ట్గా అన్నీ జరగాలండి. ఇట్స్ ఆల్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టుగెదర్.